దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం దేవుడు నన్ను ప్రేమించి ఆయన అభిషేకముతో నన్ను నిలవబెట్టినందుకై దేవుని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు నన్నే కాదండి, మనందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు ఎల్లలు లేవు. అట్టి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మనందరి జీవితాల్లో ప్రభువు వెలుగు నింపాడు. ఆ వెలుగు మనకు లేకపోతే మనం ఎప్పుడు చీకటి గలవాలి. మనము వెలుగు సంబంధులు అగునట్లుగా ప్రభువు 2020 సంవత్సరాల క్రితం శిలువ మ్రానుపై వేలాడబడి రక్తాన్ని చిందించారు. ఎందుకో తెలుసా? ఈనాటికి ప్రజలను వెలిగించాలని. దేవునికి విరోధి అయిపోయిన ప్రజలు, దేవునికి శత్రువుగా ఉండిన ప్రజలు, ప్రభువు ఈనాడు నా విరోధులు, నా శత్రువులు అనుకోలేదండి. మనమే అనుకుంటామని. ఎవడైనా ఏదైతే వీడు నా శత్రువు, వీడితో మాట్లాడితే ఎలాగా, వీడు నా శత్రువు, వీడిని చూడకూడదు, నా ప్రక్క నా శత్రువు ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఇక్కడ ఎందుకు వచ్చింది అబ్బా అని బాధపడే దినాలు చాలా మందికి ఉన్నాయండి. దేవుడి పిల్లారా, నీవు అనుకున్నావు నీ శత్రువు అని, కానీ దేవుడు అనుకోడండి. నీవెన్ని పాపాలు చేసినా, నీవెన్ని విరోధమైన క్రియలు చేసినా, ఎంత వ్యతిరేకముగా ప్రవర్తించినా, నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ భాషల్లో, నీ హావభావాలలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడిని ప్రేమిస్తాడే కానీ ఏనాడు నీ శత్రువుగా చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత దయగలవాడు, జాలిగలవాడు, ప్రేమ గలవాడు నీ మధ్యన, నా మధ్యన మనందరితో ఉన్నాడండి. ఆయన మనలను తన పిల్లలుగా భావించుకుని మనల్ని చంకనెత్తుకొని మోస్తాడండి. అంత ప్రేమ గలవాడు. నీలో తప్పిదాలు ఉన్నాయని నీకు తెలుసు, నీలో పాపం ఉన్నదని నీకు తెలుసు, కానీ ప్రభువు అలా అనుకోడు, నిన్ను క్షమిస్తూ ఉంటాడు. తల్లి తన బిడ్డను ఎలాగో క్షమించి చేర్చుకొని సమయానికి నీళ్ళు ఇచ్చి, సమయానికి భోజనం పెట్టే, సమయం నిద్ర పెడుతుందో, నా దేవుడు అంతకంటే గొప్పవాడండి. అంత కనికరము గల దేవుడు మనతో ఉన్నాడు. ఆయన తన సంఘాన్ని గురించి వర్తమానం తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు విన్నాం చూడండి. ఆమోసు 5వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకుందాం. ఆమోసు 5వ అధ్యాయము 13-14 వచనాలు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగున చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇది చెడు కాలము అని ప్రారంభిస్తున్నాడు ప్రవక్త. ఈ చెడు కాలమును బుద్ధిమంతులు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. ఈ చెడు కాలంలో బుద్ధిమంతునికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. చెడు కాలంలో బుద్ధిమంతుడంట క్వారంటైన్లో ఉండాలంట. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉండాలంట? నేను చెప్తాను. ఎక్కడ ఉండాలి? క్వారంటైన్లో ఉండాలి. బుద్ధిమంతులు క్వారంటైన్లో ఉండాలి. బుద్ధిమంతులు ఓరకనే ఉండాలి. బుద్ధిమంతుడు కథలుగా ఉండాలి. బుద్ధిమంతుడు ఒక దిక్కునే ఉండాలి. ఏ విధమైనటువంటి చర్యలకు వెళ్ళకుండా, ఏ విధమైనటువంటి బాహ్యమైన విషయాలకు వెళ్ళకుండా ఊరకనే ఉండాలి. దాన్ని ఏమంటారంటే క్వారంటైన్ అంటారు. దేవుని స్తోత్రం. ఇంకా క్వారంటైన్లో ఉన్నవాడిని ఉండకుండా వాడు ఎప్పటికైనా చక్కగా ఉన్నాడు అనుకోండి, తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు సార్? ఐసోలేషన్లో పెడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఇది చెడు కాలము. ఈ ఎందుకు చెడు కాలము అంటే మనుషులు చెడిపోయారు, మనుషులు పాడైపోయారు, మనుషుల బుద్ధి, మనుషుల మనస్సు, మనుషుల హృదయాలు చెడిపోయాయి. అందుకున్న కాలం ఏమైపోయింది తెలుసా? చెడిపోయింది. కాలముది కాదు తప్పు. కాలములో నివసించుతున్న ప్రజలు దేవునికి విరోధులైపోయారు. 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఎవరు? నోహు. మనుషులు ఎవరు వినలేదు. నీ దేవుడు గొప్పవాడు అంటున్నావే, ఈ జల ప్రళయం నుంచి తప్పించలేడా అని ప్రశ్నించాలే కానీ ఓడలోనికి ఒక్కడో చేరలేదు.
ఇవి యేసు ప్రభువు గొప్పవాడు అని చదివించున్నారు కదా, ఈ కరోనా వ్యాధి నుంచి బాగు చేయలేడా అని ప్రశ్నించేవారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుణ్ణి అలా చులకన చేసేసారండి. దేవుణ్ణి ఏం చేశారమ్మా? చులకన చేశారు. ఒక ఆయన నిలబడితే చాలు అప్పుడున్న వ్యాధిగ్రస్తులందరూ పడిపోతున్నారు. ఒక ఆయన టచ్ అంటే చాలు వ్యాధిగ్రస్తులందరూ పడిపోతున్నారు. ఒక ఆయన నడిస్తే చాలు వ్యాధిగ్రస్తులందరూ బాగుపడిపోతున్నారు. ఒక ఆయన ఉమ్మేస్తే చాలు, ఒక ఆయన నీళ్ళు చల్లితే చాలు, ఒక ఆయన ఇంకోటి చల్లితే చాలు, ఒక ఆయన బట్ట కొట్టుకుంటే చాలు, ఎంతో మంది స్వస్థత అయిపోయాయి. ఈ కరోనా సందర్భంగా వీళ్ళందరూ ఏమైపోయారు? సాతాను ఏం చేసింది తెలుసా? అసలు ఆరాధన లేకుండా చేసేసింది. నేను స్తోత్రం చెప్పండి. చెడు కాలం అండి. ఈ మనుషులు ఏ మనుషులు బాగు చేయలేరు. ఈ మనుషుల హృదయాలు చెడిపోయి ఉన్నాయి. ఈ మనుషుల హృదయాలు చెడిపోయినందుకు బాగు చేయగలిగిన వాడు రావాలి. ఆమె చెప్పండి. ఎవరు రావాలంటండి? బాగు చేసేవాడు రావాలి. నీ శరీరాన్ని బాగు చేసుకుంటావేమో, నీ తలను బాగు చేసుకుంటావేమో, నీ ముఖాన్ని బాగు చేసుకుంటావేమో, నీ కాలేజీతో బాగు చేసుకుంటావేమో, నీ అంతరంగాన్ని బాగు చేయాలి. నీ అంతరంగాన్ని బాగు చేయగలవాడు కనుగో. ఎక్కడ నన్ను బాగు చేసేవాడు ఎక్కడ ఉన్నాడు రా అని చెప్పి ఆజ్ఞాపించు. నిన్ను బాగు చేసేవాడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. నేను ఉదయాన్నే ప్రభువుని అడిగాను, ప్రభువా, ఈ రోజున నీవు ఇచ్చిన అవకాశము 3 నెలల తర్వాత సుమారుగా 4 నెలల నుంచి నా బిడ్డలతో లేని జీవితం గడిపాను కనుక ఈ రోజున సరైన వర్తమానం ఇస్తేనే నేను వెళ్ళేది, లేకపోతే నేను వెళ్ళను ప్రభు అని భీష్మించుకున్నాను. వద్దని లేచాను, బైబిల్ తీసాను, తిరగేశాను. టక్కని ప్రవక్తను దేవుడు చూపించాడు. ఎవరికి స్తోత్రం. ఇది చెడు కాలం. మనుషులు వాయు వరసలేని తిరిగిన తిరుగుళ్ళు, మనుషులు వాయు వరసలేని బ్రతికిన బ్రతుకు, మనుషులకు ఆలోచనలు చెడిపోయినందున, మనుషులు రుగ్మతకు గురైపోయినందున, దేవునికి కోపము పుట్టించినందున ఈ రోజు నా కుదురని రోగము నీకు సంభవించింది. అందుకని బుద్ధిమంతుడిగా హాని ఉండాలి. నేను తప్పిదము చేశాను ప్రభువా, నేను పాపము చేశాను ప్రభువా, నేను నేరము చేశాను ప్రభువా, అందుకని శిక్షకు తగిన వాడిని అని చెప్పి నోరు మూసుకుని కూర్చున్న వాడిని బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? బుద్ధిమంతుడు. ఎవరంటండి? బుద్ధిమంతుడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను బాగు చేయడానికి వెళ్ళాడు. పట్టణం అంతా నాశనకరమైన కోపంలో కొండమిట్లాడుతుంది. జగడగల దొంగ ఊపిలో ఉండి కొండమిట్లాడుతుంది. ఆ పట్టణాన్ని బాగు చేయాలి, ఆ ప్రజలను బాగు చేయాలి, వారిని స్వస్థపరచాలి, వారిని రక్షించాలి, మరణములను తప్పించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ 2 పట్టణాలను బాగు చేయడానికి దైవజనుడిని పంపించాడు, సేవకుడిని పంపించాడు. వెళ్ళి సంఘాన్ని కట్టి సేవకుడైనటువంటి లోతు దేవుని వర్తమానం తెలియజేశారు. అయినా ఎవడు వినలేదు. కానీ దేవుడు అంటాడు, చెవి కలిగిన వాడు వినును గాక. ఎంతమంది ఈ మాటలు వింటూ తమ జీవితాన్ని పరివర్తన చెంది బాగు చేసుకుని దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు. ఎంతమంది వాక్య బోధనలు వింటూ ఈ జీవితాన్ని బాగు చేసుకుని దేవుని రాజ్యములకు చేరగలిగిన ధన్యతగా ఎంతమంది జీవిస్తున్నారు. వాక్యమే, జీవితమే, మందిరమే, బ్రతుకే, సాక్ష్యం మారదు, మాటలు మారదు, బ్రతుకు మారదు, జీవితం మారదు. ఎన్నో అల్ల ఫలాలు సృష్టిస్తున్నావే, కానీ ఒక రోజున నేను దేవునికి లెక్క అప్పగించాలి అన్నటువంటి జ్ఞానమును మనుషులు కోల్పోయారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? అమితంగా ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? నీ తల్లి తండ్రి కంటే మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో నువ్వు నిలబడాలి. చెడు కాలము అని బోధిస్తున్నటువంటి ఆమోసులు అన్నారు వాళ్ళు. ఎవరో సంఘం. ఏ సంఘం అది? ఇశ్రాయేలుల సంఘం. ఇశ్రాయేలు అనే సంఘము చెదిరిపోయింది. ఇశ్రాయేలుల సంఘము పాడైపోయింది. ఇశ్రాయేలుల సంఘము నాశనమైన కోపంలో కొండమిట్లాడుతుంది. ఇశ్రాయేలుల సంఘము
చేయడానికి, ఇశ్రాయేలు సంఘాన్ని మరలా కట్టడానికి, ఇశ్రాయేలు సంఘాన్ని స్వస్థపరచడానికి, ఇశ్రాయేలు సంఘాన్ని దేవుని రాజ్యములకు మోసుకుపోవడానికి దేవుడు ఎవరు నియమించుకున్నాడంటే ఒక పశువుల కాపరిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు నియమించుకున్నారండి? జ్ఞానవంతులు కాదు, బలవంతులు కాదు, బాగా చదువుకున్నవాడిని కాదు, బాగా నేర్పరితనం ఉన్నవాడిని కాదు. ఎలాంటి వాడండి? మొరటివాడు, మోటివాడు. ఎవరంటే పశువుల కాపరి. చెడు కాలం అంటున్నవి, చెడు కాలం నుంచి బోధిస్తున్నవి. అసలు నువ్వెవరవయ్యా, నీవెవరు అని ఆమోసుని అడిగారంటే ఎవరు? సంఘం. ప్రవక్తను నిలబీయకూడదండి, ప్రవక్తను నిలబెట్టకూడదండి. ప్రవక్తను గౌరవించాలి, ప్రవక్తను సన్మానించాలి, ప్రవక్త మీద ప్రేమ చూపించాలి, ప్రవక్త అంటే భయపడాలి. అయ్యో ప్రవక్త కాదు, దేవుడే నా ఎదుగుతున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. భయము సంఘానికి ఉండాలి. సంఘానికి ఆ భయం లేదు, సంఘానికి ఆ భయం లేదు. నా వంటి మనుషుడే కదా అనుకున్నది సంఘం, నా ఎదుట పుట్టిన వాడే కదా అనుకుంది సంఘం, వీళ్ళ పశువుల కాపరి అనుకుంది సంఘం, నా ఎదుట సాక్ష్యం లేనివాడు అనుకుంది సంఘం. సంఘాన్ని బాగు చేయడానికి పశువుల కాపరిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్త ఆమోస్ అంటున్నాడు. ఆమోస్ చాలా మంచి మాట మాట్లాడటండి. ఏమన్నాడో తెలుసా? నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యులను కూడా కాను. నేను ఎవరంటే పశువుల కాపరిని, మేలు పండ్లు ఏరుకునేవాడిని. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారండి? పశువుల కాపరిని, ఇంకేమంటున్నారండి? మేలు పండ్లను ఏరుకునేవాడిని. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన మాటలను దేవుడు మనకు తెలియజేస్తున్న విధానం మనం చూడాలి. ఆమోసు 7వ అధ్యాయం 14-15 చదువుతాం. ఆమోసు 7వ అధ్యాయం 14-15. అందుకు ఆమోసు అమధ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ నేను పశువుల కాపరినై మేడి పండ్లను ఏరుకొనువాడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు తన యొక్క జీవితాన్ని దాచుకోనకుండా, తన పనితనమును దాచుకోనకుండా, తన ఉద్యోగమును దాచుకోనకుండా చెప్తున్నాడండి. చాలా మంది చెప్పుకుంటారు కదా, ఆ ఉద్యోగంలో కీలకించే ఫీల్ అయిన కానీ అంటాడు నేను మేనేజర్ అంటాడు. ఎందుకంటే వాడు టిక్కు తక్కువ అలా ఉంటారు. మరి ఆడు ఫీల్డ్లో కనిపించడం, మేనేజర్ బాబులో కనపడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది హెచ్చించుకుంటూ ఉంటారండి. మీ నాన్న ఏం చేస్తారు బాబు అని అంటే కనుక రిక్షా కార్మికుడు కొడుకు ఏమంటారు సార్, మా నాన్న పెద్ద ఆఫీసర్ అంటాడు. మా నాన్న రిక్షా కార్మికుడు అని చెప్పుకోదు. కానీ ఆమోసు అలాంటి వాడు కాదండి. మరి ఆమోసు ఎలాంటి వాడు? తన సాక్ష్యాన్ని దాచుకోకుండా, తన ఇంటి పరిసర ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను దాచుకోకుండా, నేను ఏమై ఉన్నాను, నా తండ్రి ఎలాంటి వాడు, నా ఉద్యోగం ఏమిటో, నా బ్రతుకు ఏమిటో, నా జీవితం ఏమిటో ఖచ్చితంగా తూచా తప్పకుండా, పొల్లు పోకుండా నిజ స్వభావంతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? నేను పశువుల కాపరినై మేడి పండ్లను ఏరుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటేనైనా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎవరంటేనైనా పశువుల కాపరంటే ఎలా ఉంటాడు? బాగా చదువుకుని ఉంటాడా? ఇన్సర్ట్ చేసుకుని ఉంటాడా? ఎలా ఉంటాడు? నేను ఒక ఆయన మంచి షూ వేసుకొచ్చాడండి, ఇన్సర్ట్ చేశాడు, మంచి ఖరీదైన బెల్ట్ పెట్టాడు, మంచి దుస్తులు వేసుకొని నీట్గా తయారయ్యాడు. నేను ఆయన్ని గౌరవిద్దాము, ఏదైనా అవకాశం ఇద్దామని చెప్పేసి, అయ్యా మీరు ఎవరు అంటే ఆయన అన్నాడు, నేను లారీ డ్రైవర్ అన్నాడు. నేను చాలా నమ్మలేకపోయాను. నిజం చెప్పేశాడు ఆయన. అతనికి ఉన్నటువంటి వేషాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి ఆ డ్రెస్ కోడ్ని బట్టి మార్చి ఏదైనా చెప్పవచ్చు. ఎందుకంటే అతను నాకు ఎవరో తెలియదు.
అది ఏం చెప్పి నేను నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అక్కడ ఖచ్చితంగా చెప్పాడు ఏమో తెలుసా, నేను ఒక లారీ డ్రైవర్ని. దేవునిస్తూ ఉంటాను. దేవుని పిల్లలు చాలా మంది భార్యల్ని అడుగుతూ ఉంటే భార్యలు అంటారు, జ్ఞానిగా ఏం చేస్తారమ్మా అంటే, చేస్తాడండి. ఏం చేస్తాడు? అదే ఖచ్చితంగా చేస్తాడండి. మరి ఏం చేస్తాడో చెప్పమమ్మా అని చెప్పదు. ఎందుకంటే ఆయన చేసే పని చెప్తే సిగ్గు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఏదో చదువు లేని మాట్లాడుకుంటారట. ఏదో చదువు లేని మాట్లాడుకుంటే ఆ చదువులేని ఆవిడ చదువులేని ఆవిడతో అందట, మీ ఆయన ఏం చేస్తాడో అని అడిగిందట. అప్పుడు ఆయన ఏంటంటే, మా ఆయన FCAలో చేస్తాడంట. ఎందుకు FCA కావాలి, ఉద్యోగం కావాలి. చెప్పిన డిపార్ట్మెంట్ పెద్దదే, కానీ ఆ డిపార్ట్మెంట్ ఆయన ఉద్యోగం వల్ల చెప్పచ్చండి. కానీ ఉద్యోగం చెప్పడం ఏం చెప్పింది, డిపార్ట్మెంట్ పేరు చెప్పింది. దేవుని స్తోత్రం. ఏమైనా తెలివైంది చూస్తారా? ఉద్యోగం లేకపోతే చదువు లేకపోతేనే తెలివైంది. చాలా మందికి తెలివితేటలకు చదువుకి సంబంధం లేదండి. చాలా మంది చాలా తెలివితేటలుగా బతుకుతారు, తెలివితేటలకు సంసారం చేసుకుంటారు. ఒక్కొక్కటి తిడతారు, తండ్రి నీకంటే వెనకాల పెళ్ళినాడు చూడు అంటారు. ఆ సంసారం ఎలా చేస్తున్నాడు చూడు అంటారండి. తెలివి సంపాదించాలి, జ్ఞానము సంపాదించాలి అంటే ఈ బైబిల్ చదవాలండి. నీ జ్ఞానం కొదవైందా? బైబిల్ చదువు. నీ తెలివి కొదవైందా? బైబిల్ చదువు. నువ్వు నత్తివాడవా? బైబిల్ చదువు. నువ్వు వెర్రివాడవా? బైబిల్ చదువు. నీకు ఉద్యోగం లేదా? బైబిల్ చదువు. నువ్వు ఈ లోకంలో పైకిపోయిన వాడవా? బైబిల్ చదువు. దేవుడు నిన్ను ప్రయోజకుడు చేస్తాడు. ఈ దినాన్ని నువ్వు అప్రయోజనమైన మాటలతో, అప్రయోజన స్థితితో ఉన్నావేమో. దేవుడి పొద్దున్న అదే ప్రభు చాలా నిలబెట్టు. అప్పటి వరకు నేను పోరాడుతున్నా. ఎందుకో తెలుసా? నా దేవుడు వ్యాపారి వాడు, ఎలాంటి వాడు రుజువు చేయడానికి ఇక్కడ నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు తెలుసా? ఆమోసు ఎవరిని? చదువులేని వాడు, పామరుడు. చదువులేని పామరుడండి, మోటువాడు, మొరటివాడండి. మోటువాడు భాష, మొరటివాడి భాష ఎలా ఉండదు నాకు తెలుసు. గేదెని ఎలా కాపాడండి? ఎవరి గేదె గారు పక్క తప్పున అక్కడ ఏమంటాడు? అంటాడు. వాడి పిలుపు కూడా సరిగా ఉండదండి, వాడి భాష కూడా సరిగా ఉండదండి. దాన్ని పిలిచేటప్పుడు బూతులతో పిలుస్తాడు, దాన్ని బోధించేటప్పుడు బూతులతో బోధిస్తాడు, దాని క్రమశిక్షణ చెప్పేటప్పుడు బూతులతో చెప్తాడు. దాన్ని ఏ మాత్రం కూడా దాన్ని నరకను సరి చేయడానికి కూడా బూతులే 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 మాట్లాడతాడు. అలాంటి వాడిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా మొరటి వాడిని, మోటు వాడిని, భయంకరమైన బూతులాడి వాడిని, ఉద్యోగం అని ప్రాకులాడిన వాడిని, నా చదువు అని ప్రాకులాడిన వాడిని, నేను గొప్పవాడిని అయిపోవాలని ప్రాకులాడ్డాను, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలని ఆ ప్రాకులాడబడ్డాను. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పనికి మాను పనులకు వెళ్ళడం కంటే నా పనులు నిలబడంగా. దేవుని స్తోత్రం. పిల్లలు, ఈ రోజు గొప్పవాడికి వాక్యం చెప్పడానికి, రాజులకు వాక్యం చెప్పడానికి, అధికారులకు వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను నిలవబెట్టి మాట్లాడించుకుంటున్నాడు. అంటే ఆయన గొప్పతనం నాది కాదండి. నన్ను పిలిచిన వాడు అంత గొప్పవాడు, నన్ను పిలిచిన వాడు అంత గొప్పవాడు, నన్ను నిలవబెట్టిన వాడు అంత గొప్పవాడు, నన్ను మాట్లాడించేవాడు అంత గొప్పవాడు. మరి ఆయన మాటలు తేనెకంటే రుచికరమైనవి. నా మాటలా వృధా, చెడు, కోపము, నా మాటలు ఏ చెడు ఉందో ఆ చెడు ఉంటుంది. కానీ దేవుని మాటలు ఎలాంటి తెలుసా? మధురాతి మధురమైనవి. ఆమోసు చెప్తున్నానండి, నేను పశువుల కాపరి. ఏ కాపరండి? నేను పశువుల కాపరిని. అయ్యో, నువ్వు పశువుల కాపరి మనసు నాకు తెలుసయ్యా. నువ్వు మేపే పశువుల కంటే నా సంఘము అంత హీన స్థితికి వెళ్ళిపోయింది. వాళ్ళని కాయటానికి, మేపటానికి, వారిని సరి చేయటానికి నిన్ను అభిషేకిస్తున్నాను అని దేవుడు ఆమోసును పిలుచుకున్నాడు. దేవుని పిల్లగా ఈనాడు సంఘాలు, విశ్వాసులు ఎలా ఉన్నారంటే పశువుల కన్నా అధ్వానంగా తయారయ్యారు, పశువుల కన్నా స్థితికి చిగదారిపోయారు, పశువుల కన్నటువంటి ఔన్నత్యానికి దిగదారిపోయారు, పశువుల కన్నటువంటి జ్ఞానం కంటే అజ్ఞాన తీవ్రంలో పడిపోయి కొట్టుమిట్లాడుతున్నారు. అందుకు దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు తెలుసా? అజ్ఞాని, బలము లేనివాడు, పామరుడు, దరిద్రుడు, చదవలేనివాడు, మొరటివాడైన ఆమోసు ఎన్నుకున్నాడు. ఆమోసు అంటే అర్థం తెలుసా?
బరువులు మోయగలవాడు. ఆమోస్ అంటే అర్థం ఏంటండి? బరువులు మోయగలవాడు. ఏ బరువులు మోయగలవాడో తెలుసా? సంఘము అనే ఆత్మలను బరువుతో మోసుకొని నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి దిగి వస్తే ఆయన ఎత్తను మోసుకెళ్ళడానికి ఆమోసు సిద్ధమయ్యాడు. హల్లెలూయా! ఆమోసు సిద్ధపడుతున్నాడండి. సంఘములో ఉన్నటువంటి ఆత్మలను మోయటానికి, సంఘములో ఆత్మలను దేవునికి అప్పగించడానికి, సంఘములో ఆత్మలు ఎంత బరువైనా కానీ మోయటానికి, దేవునికి స్తోత్రం, మనందరం మోయటానికి పంపబడిన ప్రవక్త ఇక్కడ కనబడుతున్న ఆమోసు. దేవుని పిల్లగా పశువుల కంటే అధ్వానంగా తయారయ్యి, పశువుల కంటే అధ్వానంగా ప్రవర్తించి, పశువుల కంటే అధ్వానంగా జీవించి దేవునికి కోపము పుట్టించారు. అందుకే ఈ రోజున నిన్ను నన్ను ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా అనే వ్యాధి. ఈ వ్యాధి లాగానే ఇజ్రాయేల్ దేశం యొక్క ప్రధాని చెప్తున్నారు, ఆనాడు ఫరోను ఎదుర్కొన్నప్పుడు మేము గొప్పవాళ్ళమయ్యాం, విజయం పొందాం, ఈనాడు కరోనాను మేము ఎదుర్కోలేమా అన్నాడు. విశ్వాసం ఉంటే చాలండి, విశ్వాసం ఉంటే చాలని. నా దేవుడు బాగు చేయగలవాడు, నా దేవుడు స్వస్థపరచగలవాడు, ఈ కరోనా అనే వ్యాధి ఎప్పటిది అని చెప్పి ధైర్యముగా ఉంటే దేవుడు నీ చుట్టూ ఆయన కంచె వేస్తాడు. ఎలాంటి కంచె తెలుసా? ఎలాంటి కంచె తెలుసా? కరోనా వ్యాధి ఉన్నవాడితోటి కరోనా లేనివాడు మాట్లాడితే ఎలా తెలుసా? కరోనా ఉన్న వ్యాధి అవతల ఉంటే, కరోనా ఉన్నటువంటి కరోనా లేని వాడు యువతలు ఉంటే మధ్యన యేసుప్రభువు ఎలా తెలుసా? అద్దము వంటి వాడు తుమ్మినా, వాడు దగ్గినా, వాడు ఎలాంటి వేషాలు వేసినా కానీ నీ దగ్గరికి రాడు, ఆ అద్దాన్ని ఉండిపోతుంది. ఆ అద్దం ఎవరంటే నా యేసయ్య. విశ్వాసంతో ప్రభు దగ్గర అడుగు. నీ కొరకు ప్రవక్త ప్రవచనము పలుకుతున్నాడు, నీలో రోగము పోవునట్లు. నీ అంతకు వచ్చి ప్రవక్త పలుకుతున్నాడు, నీలో ఉన్న చెడు పోవునట్లు. నీ అంతకు వచ్చి ప్రవక్త పలుకుతున్నాడు, నీలో ఉన్న రోగము నాశనకమైపోయినట్లుగా ప్రవక్త పలుకుతున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని సంఘమును బాగు చేయడానికి, దేవుని సంఘాన్ని మరలా కట్టడానికి ఒక వడ్రంగి మేస్త్రి వలె, ఒక తాపీ మేస్త్రి వలె దేవుడు పనివాడిని పంపించాడు. ఆ పనివాడి ప్రవక్త. ఈనాడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభు కట్టాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? చెడిపోయా. నీవెంత బరువున్న మోయాలనుకుంటున్నాడు, నీవెంత బరువున్న ఆశపడి మోయాలనుకుంటున్నాడు, నీవెంత బరువున్న కోరికతో మోయాలనుకుంటున్నాడు. అందుకని ఆమోసును పంపించాడు. ఆమోసు మోయగల సామర్థ్యము కలిగిన వాడు. ప్రభువును విక్రేపిలారా, క్రీస్తువు కనిపిస్తున్నటువంటి, క్రీస్తు అనే కనబడుతున్నటువంటి ఆమోసు మోయగలవాడు. ఆయన ఎవరు అంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా! ఏ దేవుని మోయగలవాడో తెలుసా? ఆయన నీకున్న బరువు కాదు. మేము చదువుకున్న రోజుల్లో మా స్కూల్లో, మా సెక్షన్లో పండుగ ఆయన ఉండేవాడు. ఆయన చాలా ఎత్తు, చాలా బరువు ఉండేవాడు. మాస్టర్ మాకు పరీక్ష పెట్టి ఎవరైతే ఈయన మోస్తాడో వాడు మార్కులకు కలుగుతారన్నాడు. ఎవరికి స్తోత్రం. ఆడు మా మీద డబల్ ఎత్తుంటాడు, డబల్లా ఉంటాడు. వాడిని మోయాలని కింద పడతాం, మమ్మల్ని తొక్కేస్తాడు. వాడు ఆయన మోస్తే కనుక పరీక్షలో ఫెయిల్ అయిపోయిన అందరికి ఒక మార్క్ అంతానన్నాడు. ఎవడు మోయలేకపోయాడు. ఎవరికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడట, ఊర్లోకి వెళ్ళి నేను మీ ఊర్లో ఒక కొండను మోస్తానన్నాడట. అయ్యి బాబా, అంత పెద్ద కొండ మోస్తావో, ఈజీగా మోసేస్తానన్నాడట. ప్రజలందరూ, ఊర్లో ఉన్న ప్రజలందరూ, ఆవులేంటి, మగవాళ్ళేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి, పెద్దలేంటి, ముసలేంటి, అందరూ వెళ్ళిపోయారండి. వాడి కొండను మోస్తాను, ఎలా మోతాడని. కొండ తీసుకెళ్ళిన తర్వాత ప్రజల వైపు తిరిగానంట. మీరు అందరూ ఎత్తిన మీద కట్టిన మోతానంట. ఎవడు? చేతకాని వాడు. ఎవరండి వాడు? చేతకాని వాడు. చేతకాని వాడు ఎన్నెన్నో మార్లు మనల్ని తన యొక్క చాతుర్యముతో మనం పడేస్తుంటారండి. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు ప్రవక్త ఎలాంటి వాడు? ఆమోసు బరువును ఎత్తగలవాడు, బరువును మోయగలవాడు, బరువును తట్టుకొని గురి ఎత్తగా చాచగలవాడు. అందుకని దేవుడు ఆమోసుని ప్రవక్తగా ఎంచుకున్నాడు. రెండవదిగా ఈ విషయం చెప్పి ముగిస్తాను.
రెండవదిగా పశువులను మేపడమే కాదు, అతను ఇంకేం చేశాడండి? మేడి పండ్లు ఏరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం ఏరుకున్నాడండి? మేడి పండ్లు ఏరుకున్నాడు. మేడి పండ్ల గురించి పద్యం తెలుసు మనందరికీ. దాని సొగసు చూడ, దాని అందము చూడ, దాని పై రూపము చూడ ఎలా ఉంటుందండి? నీ కనులకు నా కనులకు కనుమిట్లు కలుగునట్లుగా మై మరచి పోస్తుంటా ఉంటుంది. దాన్ని చూచినప్పుడు ఆహా ఓహో ఇది నా కొరకే కాసిందేమో, నా కొరకే అయ్యిందేమో పండు తినాలని ఆశ పుట్టించే రీతిగా దాని యొక్క బాహ్యమైన స్వభావాన్ని మనకు చూపిస్తాయి. ఎవరు పిల్లారా? మేడి పండ్లను అతడు ఏరుకుంటున్నాడు. అది తినడానికి పనికి రాదని తెలుసు, అది వ్యర్థమైన పండు అన్న సంగతి తెలుసు, అది ఉపయోగం లేని పండు అని తెలుసు. అయినను ఏరుకుంటున్నాడు. ఏరుకుని తన యొక్క గంపలో వేసుకుంటున్నాడు. ఏరుకుని తన యొక్క భుజానికి కట్టుకున్నటువంటి, తన సంకం కట్టుకున్నటువంటి గంపలు ఏరుకున్న పండ్లన్నీ వేసుకుంటూ ఉన్నాడు. నన్ను గ్రహించాలని మనం చేస్తున్నాను. ఆ మేడి పండ్లు ఎవరు అంటే విశ్వాసులు. విశ్వాసులను ఏరుతున్నాడు. ఎక్కడ ఏరుతున్నాడు అంటే పడిపోయినటువంటి వారిని. సంఘములో పడిపోతున్నారు చాలా మంది. సంఘ ఆచారాలకు, సంఘములు ఉండే ఆ యొక్క సాంప్రదాయాలకు దిగిపోయి మేడి పండు వల్ల కనబడుతున్నది. ఆహా ఈ విశ్వాసం ఎంత బాగుందో, ఎంత బాగా ప్రార్థన చేసిందో, ఎంత బాగా ప్రార్థన చేసిందో. నేను ఇప్పుడు చెప్తాను, ఏం తీగల దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వాడిపించి వాడుకుంటాడు. నాకు కూడా దేవుడు ఏదో వాడిపించాడు, అప్పుడు నేను కూడా వాడపడతాను. సమర్థించుకునే విశ్వాసం ఏమంది? నీవు సమర్థించుకునే విశ్వాసం, నన్ను నేను సమర్థించుకునే విశ్వాసం. ఎక్కడా తగ్గించుకోము, ఎక్కడా రాజీ పడం. అయ్యో ప్రభువా, నా సహోదరికి ఎంత గొప్ప వరం ఇచ్చావు, నాకు కూడా వరం కావాలని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని అడగాలి. దేవుడు బరువులు మోయగల వరము ఆమోస్కి ఇచ్చాడు. దేవునికి అప్పగించడానికి నమ్మకమైన ప్రవక్త. రెండవదిగా ఆమోస్ ఏమి ఏరుతున్నాడంటే మేడి పండ్లను ఏరుతున్నాడు. మేడి పండ్లు ఎవరంటే విశ్వాసులు. పైకి భక్తి గలవారిగా కనబడుతున్నారు, భక్తి విశ్వాసులు కనబడుతున్నారు. పైకి వారి భావాలు బాగున్నాయి, పైకి వారి ఆహ్వానాలు బాగున్నాయి, పైకి వారి పరిచర్యలు బాగున్నాయి. కానీ వారు పొట్ట విప్పితే చాలండి, లోకంలో ఉన్నవన్నీ ఇందులోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా మేడు పండు వల్ల కనబడుతున్నావేమో, ఈరోజు నువ్వు కూడా పశువు వల్ల కనబడుతున్నావేమో. నువ్వు మారి రూపాంతరం చెంది నూతన పరచబడి దేవునికి ఇష్టడిగా నువ్వు జీవిస్తే ఎలాంటి కరోనా వ్యాధి నిన్ను తాకదు. ఒకవేళ తాకేసరికి దేవుడు మందు సిద్ధం చేస్తాడు, దేవుడు వెంటనే బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు, నేను ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో పశువు వంటి ప్రవర్తన మనకు ఉండకుండా, మేడి పండు వంటి స్వభావం మనకుండా ఉండకుండా, దేవుని క్రియలు కలిగినటువంటి విశ్వాసిగా, పరిచర్యలు నమ్మకములు ఎదగలిగిన వారిగా ప్రభు మందిర ఆవరణలో కలిసి ఆరాధిస్తూ జీవిద్దాం. ఈ పరిచర్యలు నమ్మకముగా పాలు పంచుకుందాం. దేవుడు మిమ్మలను సకల ఆశీర్వాదములతో నింపును కాక.